హాయ్ ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇంకా మేమైతే అన్నవరం బయలుదేరిపోయాము. ఆ రోజు నైట్ అక్కడ స్టే చేసేసి ఇంకా మార్నింగ్ మా అన్నయ్య వాళ్ళు 2:30కే లేపారండి. అన్నయ్య వాళ్ళు, వదిన వాళ్ళు, మేము 3 ఫ్యామిలీస్ అయితే కలిసి ఇంకా అన్నవరం వెళ్ళేసి ఇంకా స్వామివారి వ్రతం కోసం అయితే వెళ్ళాము. 2:30కే ఇంకా అన్నయ్య వాళ్ళు లేపేశారు. 2:30కి ఇంకా రెడీ అయ్యి స్వామివారి సన్నిధికి అయితే బయలుదేరాము. ఇంకా స్వామివారి సన్నిధిలో ఎంత 3:30కి 4 లోపే మేమైతే వ్రతం మీద కూర్చున్నామండి. ఇంకా అంత ఎర్లీగా మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలే, అంత ఎర్లీగా, అంత హ్యాపీగా, అంత కంఫర్ట్గా మాకు ఇంత ఈజీగా వ్రతం అయితే కంప్లీట్ అవుతుందని. ఎందుకంటే 6:30 లోపే మేము బయటకు వచ్చేసామండి. అప్పుడే తెల్లవారుతుంది. తెల్లవారే లోపే మాకు మంచిగా అసలు ఎంత హ్యాపీగా ఆ వ్రతం అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా స్వామివారి దర్శనం చేసేసుకొని చాలా హ్యాపీగా వచ్చేసామండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే కార్తీక మాసం కదా, కార్తీక మాసం చాలా రష్ ఉంటుంది. ఏంటో ఎలా అవుతుందో దర్శనము, ఎలా వ్రతం అవుతుందో అనేసి చాలా కంగారు పడ్డాం. కానీ అసలు ఇంత హ్యాపీగా, ఇంత ఎర్లీగా అసలు 6 లోపే మాకు వ్రతం కంప్లీట్ అయిందంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. 2:30కి లేసేసి ఇంకా స్నానాలు చేసేసి ఇంకా స్వామివారి సన్నిధిలోకి వెళ్ళి ఇంకా అన్ని ఐటమ్స్ తీసుకొని వ్రతం అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి. వ్రతం కంప్లీట్ అయ్యాక ఇంకా స్వామివారి సన్నిధిలోనే కార్తీక పౌర్ణమి కదా, దీపాలు కూడా అక్కడే వెలిగించాము ఇంకా ఫ్యామిలీతోటి. ఇంకా అస్సలు నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎందుకంటే దేనికైనా అదృష్టం ఉండాలి కదా. కార్తీక మాసంలో స్వామివారి సన్నిధిలో ఇంకా వ్రతం చేసుకొని అక్కడే ఇంకా మేము కార్తీక దీపాలు వెలిగించడము, ఇంకా అదే రోజు వ్రతం చేపించుకోవడము చాలా సంతోషంగా అనిపించిందండి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే కానీ స్వామివారి సన్నిధిలో ఆ రోజు మేము వ్రతం చేసుకునే అవకాశం దొరకదనిపించింది. ఎందుకంటే కొన్ని వేల మంది జనాలు, అస్సలు 4 అవర్స్ దర్శనానికి పట్టిందండి. అంటే అంత ఎర్లీగా ఇంకా స్టార్ట్ అవ్వడం వల్ల మాకైతే అంత కంగారు లేకోకుండా అంత హ్యాపీగా అన్నీ కరెక్ట్ టైంకి జరిగిపోయాయి. అసలు చాలా ఎర్లీగా మేము అసలు చాలా రిలాక్స్గా అయితే వ్రతం జరిగింది. అసలు ఎంత పబ్లిక్ ఉన్నారంటే, ఎంత క్రౌడ్ ఉందంటే అసలు నేను ఎప్పుడూ చూడలేదు. అంత క్రౌడ్లో కూడా మాకు అంత ఈజీగా, అంత హ్యాపీగా దర్శనం అవుతుందని అస్సలు అనుకోలేదు. కానీ ఇది మొత్తం జరగడానికి కూడా 6 లోపే అయిపోయిందండి. ఇంకా 6 లోపే దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది, స్వామివారి దర్శనం. నేనైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే కార్తీక మాసం, అందులో శుక్రవారం, అందులో కార్తీక పౌర్ణమి రోజున స్వామివారి దర్శనం కలిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫ్రెండ్స్, ఇలాగైతే ఇంకా అన్నవరంలో దర్శనము అండ్ వ్రతం అయితే కంప్లీట్ చేసేసుకొని పక్కనే ఉన్న బీచ్కి అయితే వచ్చేసాము. ఇంకా చాలా టైం ఉంది కదా, మార్నింగ్ 6కే వ్రతం కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా చాలా టైం ఉంది కదా, పక్కనే ఉంది కదా బీచ్, ఇంకా చూసేసి వెళ్దామనేసి అన్నయ్య వాళ్ళు అనడంతో ఇంకా బీచ్కి అయితే వెళ్ళామండి. అసలు చాలా హ్యాపీగా కాసేపు చిన్నపిల్లలం అయిపోయాము. ఎందుకంటే మనకు మార్నింగ్ లేసి నుంచి పడుకునే వరకు ఎన్నో టెన్షన్స్, ఎన్నో బాధలు, ఇంకా ఎన్నో సమస్యలతో ఉంటాం కదా. లైఫ్లో అప్పుడప్పుడు ఇలా ఒక్క 1 అవర్ అయినా మనది కాదు అనుకొని మనం స్పెండ్ చేయాలండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇంకా ఏది పోయినా మనం సంపాదించుకోవచ్చు, కానీ ఈరోజు పోయిన టైం రేపు రాదు కదా. ఈరోజు మనం ఎంజాయ్ చేయగలుగుతున్నాము, ఇంకెక్కడికైనా వెళ్ళగలుగుతున్నాం. కానీ ఒక 20 ఇయర్స్ వచ్చిన తర్వాత మాకు మనీ ఉన్నా, సమయం ఉన్నా, కానీ మన బాడీ అయితే సహకరించదు కదా. కాబట్టి ఉన్న టైంలోనే హ్యాపీగా ఉండాలనేసి నేను అనుకుంటున్నాను. లైఫ్లో ఇంకా అన్నీ ఉండాలి, కష్టాలు, బాధలు, సమస్యలతో పాటు హ్యాపీనెస్ కూడా ఉండాలనేది మాత్రమే నాకు తెలుసండి. ఇలా అయితే ఇంకా ఫ్యామిలీతో హ్యాపీగా ఒక 1 అవర్ స్పెండ్ చేసి టెన్షన్స్ అన్నీ మర్చిపోయి వచ్చామనిపించింది నాకైతే. ఇంక ఇలా అన్నవరం అన్నవరం అండ్ బీచ్ టూర్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా టీ స్టాల్కి అయితే వచ్చేసాము. టీ తాగేసేసి ఇంకా మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసామండి. ఇంకా అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేసేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇలా అయితే మా అన్నవరం ట్రిప్ అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్.